తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంచిర్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. భూగర్భ గనులతో పాటు యూనియన్ కార్యాలయం వద్ద టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా పురుడు పోసుకున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 23 వసంతాలు పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. అనతి కాలంలోనే జాతీయ సంఘాలకు ధీటుగా బలమైన యూనియన్గా సింగరేణిలో అవతరించిందన్నారు. గత జాతీయ సంఘాలు పోగొట్టినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పునరుద్ధరించడంతో పాటు కార్మికులకు మెరుగైన లాభాల వాటను ఇప్పించినటువంటి ఘనత టీబీజీకేఎస్కే దక్కుతుందన్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న కేంద్రంపై కార్మికుల పక్షాన పోరాడుతామన్నారు. బొగ్గని కార్మిక సంఘం ఆవిర్భవించిన రోజు సందర్భంగా పతాకావిష్కరణ చేయించి బొగ్గని కార్మిక సంఘం ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారి చేతుల మీదుగా గోదావరి కనిలో 2003 జనవరి 27వ తారీఖు నాడు అధ్యక్షుడిగా ఆంధ్రయ్య గారిని మరియు కొప్పుల లక్ష్మీరాజం గారిని మన మాజీ మంత్రివర్యులు మరియు ప్రస్తుత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఆవిష్కరించడం జరిగింది. అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి చేతుల మీదుగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినామో అందులో 100% హక్కులు సాధించి కార్మికుల యొక్క మన్నలను చూరగొన్న సందర్భంగా మళ్ళీ 2017 అక్టోబర్ 5న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 2012లో గెలిచిన తర్వాత 2017 అక్టోబర్ 5న జరిగిన ఎన్నికల్లో 11 డివిజన్లో 9 డివిజన్లలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని ఆదరించి గుర్తింపు సంఘంగా మరొకసారి గెలుపుకోవడం జరిగింది. ఏఐటీసీ, ఐఎన్టీసీ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కలిగి ఈరోజు కార్మికుల యొక్క రక్తం తాగుతున్నారు. సింగరేణి అస్తిత్వాన్ని పొడగొడుతున్నారు. సింగరేణి యొక్క ఆస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వం పప్పు బిల్లలాగా వాడుకొని ప్రైవేటైజేషన్ దిశగా తీసుకుపోతుంది. కాబట్టి మా గౌరవ అధ్యక్షులు కొప్పులీశ్వర్ గారి సారథ్యంలో మా యొక్క అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి గారి నాయకత్వంలో 11 ఏరియాలో కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో అలా తీసుకొచ్చే విధంగా సింగరేణి కార్మికులందరూ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనవరి 27న తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పురుడు పోసుకుంది. ఇప్పుడే 2001లో కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం మొదలుపెట్టిండో అన్ని వర్గాల ప్రజలను ఒక సబ్బండ వర్ణాలు అంటే అన్ని కులాల మతాలకు అతీతంగా తెలంగాణ సాధన కోసం పోరాటం చేస్తున్న క్రమంలో సింగరేణి కార్మిక వర్గం కూడా ఈ పోరాటంలో పాలుపంచుకోవాలని చెప్పేసి ఆచార్య జయశంకర్ సార్ గారి చేతుల మీదుగా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆనాడు పురుడు పోసుకుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిందో ఇవాళ సింగరేణి దోపిడీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఈ కార్మిక వర్గం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అనేక కుంభకోణాలు సింగరేణిలో ఇవాళ ఎవరో మెస్సి వస్తే సింగరేణి పైసలు 10 కోట్లు. ఇవాళ ఎవరి కోసం ఇవాళ కనీసం సాగునీరు సింగరేణి కార్మికులకు సౌకర్యం లేదు. కనీసం సింగరేణి వేడుకలు జరుపుకుందామంటే డబ్బులు ఇవ్వని పరిస్థితి. ఇవాళ సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి లాభాలు తెస్తే లాభాల కోత. ఇవాళ అనేకమైనటువంటి ఒత్తిడి. ఇవాళ సింగరేణిని ఒక ప్రైవేట్ పరం చేసి సింగరేణి యొక్క కార్మికులకు ఉద్యోగ భద్రత లేకున్నటువంటి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఈ కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాల్సిందిగా మనం చేస్తావు. జై తెలంగాణ.